రీసెంట్గా దేవర సాంగ్ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అది చూసి? దేవర కొట్టబోయే గన్ షాట్ బుల్లెట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే దేవర ట్రైలరే కాదమ్మా, కొరటాల శివ కసి మీద ఉన్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాకి స్టేజ్కి వెళ్ళిపోయినాక, ఇంటర్నేషనల్ స్టేజ్కి దాటినాక తారకు మంచి కసి మీద ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో వాడొచ్చినా వరదొచ్చినా 600 అయినా ఈ సినిమా సూపర్ హిట్ చేయాలనే తపనతోటి పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. ఇద్దరూ శక్తివంతులే. కొరటాల శివ ఒక సినిమా పోవచ్చు, కానీ విషయం ఉన్న డైరెక్టర్. విషయం ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, ప్రతి సినిమాని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఒక దెబ్బ తినేటప్పటికీ అతనిలో కసి, ఆ దెబ్బని మించి విజయం చూడాలని కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టం వృధా పోదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరికిద్దరు కష్టపడేవాళ్ళు పాత్రలోకి వెళ్ళిపోయి ఇంటెన్సిటీ, మీకు ఇవాళ ఇండస్ట్రీలో ఆ పాత్రలోకి లోనే ఇంటెన్సిటీ చూసేవాళ్ళు ఇద్దరే ఉన్న హీరో. మనాడు అల్లు అర్జును, ఎన్టీఆర్, వీళ్ళిద్దరే వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే ఆ ఇంటెన్సిటీ కనపడుద్ది, ఆ ఎఫర్ట్ కనపడుద్ది, ఆ కష్టం కనపడుద్ది, ఆ లోపలికి పాత్రలోకి వెళ్ళిపోయి చేసే ఇది ఉంటుంది. సో ఖచ్చితంగా డెఫినెట్గా హోప్ ఫర్ ది బెస్ట్. హిట్ అవుద్ది, ఇండస్ట్రీకి మంచిది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏమీ అవన్నీ ఉన్నాయి, మన ఇండస్ట్రీలో ఉండే ప్రధానికి ఒక సెంటిమెంట్ పెడతారు, కానీ నథింగ్. అదేమి రాజమౌళి సినిమా తర్వాత చేసే హీరోలు సక్సెస్ అయిన ఒట్టి మాటలు. అది అలా జరిగినాయి 1-2 జరగబట్టి దాని సెంటిమెంట్గా. ఖచ్చితంగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ గుద్దుతుంది, బల్లగుద్ది చెప్పగలను నేను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే నేనేం ఫ్యాన్ కాదు, ఇంకోటి కాదు. ఇండస్ట్రీ మనిషిగా వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైలు, వాళ్ళ యొక్క మెటామార్ఫోసిస్, వాళ్ళ అప్రోచ్ తెలుసు కనుక ఇద్దరూ ఆ కసి కలిగిన వాళ్ళు, కసితో ఉన్నవాళ్ళు. మామూలుగా సినిమా చేయటం ఏదో వచ్చామా ఓకే రెడీ అంత కాదు. ఇద్దరికిద్దరు ప్రతి షార్టు, ప్రతి ఫ్రేము పగడబందీగా కష్టపడి చేసి సాధించాలని అనుకునే డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ సుకుమార్ లాగా వీళ్ళంతా ఒక ఆ రేంజ్ డైరెక్టర్, ఆ ఎఫర్ట్ పెట్టే డైరెక్టర్ కనుక ఈ ఊరినే వృధా పోవు. కష్టపడి పనిచేసి కష్టపడి ఊరినే వృధా పోదు. విషయం ఉన్నవాళ్ళు ఊరినే కష్టపడితే సరిపోతుందని, విషయం ఉందని ప్రూవ్డ్, ఇద్దరు ప్రూవ్డ్. మంచి క్యారెక్టర్, మంచి బలమైన సన్నివేశాలు ఉంటే తినేయగలడు, వాళ్ళు మింగి అలా నవిలి పారేస్తాడు. అలాగే మంచి కథని, కంటెంట్ని ప్రజల గుండెల్లోకి, ఆ ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నాడు డైరెక్టర్ కొరటాల శివ. కానీ రెండు ఖచ్చితంగా అవుతాయి. అవన్నీ ఆ సెంటిమెంట్లన్నీ ఉండే